వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మొట్టమొదటి ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు చివరి రోజైన ఈరోజు ఉత్సాహభరితంగా సాగింది. ఫిల్మ్ మేకింగ్పై మాస్టర్ క్లాసెస్తో పాటు యానిమేషన్, గేమింగ్పై పలు అవగాహన కార్యక్రమాలను ఈరోజు నిర్వహించారు. ప్రధానంగా ఈరోజు సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు వేవ్స్ సదస్సు ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ మొదటి సీజన్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఈరోజు ప్రశంసా పత్రాలను పంపిణీ చేశారు. ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలగు 32 విభాగాల్లో ఈ పోటీలను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొద్దిసేపటి క్రితం ఈడీఎం ఛాలెంజ్ ఫైనలిస్టులు ఇచ్చిన ప్రదర్శన వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా సింఫనీ ఆఫ్ ఇండియా, బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ప్రదర్శనలు కూడా ఈ వేవ్స్ సదస్సులో నూతన ఉత్తేజాన్ని నింపాయి. ప్రదర్శన అనంతరం వారిని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సత్కరించారు. వేవ్స్ యానిమే అండ్ మాంగా కాంటెస్ట్ వ్యామ్ పేరిట 11 నగరాల్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో తుది జాబితాకు ఎంపికైన వాళ్లకు ఈరోజు అవార్డులను ప్రదానం చేశారు. యానిమే అండ్ మాంగా కాంటెస్ట్కి సంబంధించి అనేక విషయాలను ఈ గ్రాండ్ నేషనల్ ఫినాలే జ్యూరీ సభ్యులు ఈరోజు పంచుకున్నారు. భారతదేశంలో యానిమే, మాంగా పట్ల పెరుగుతున్న ఆసక్తిని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో మీడియా ఎంటర్టైన్మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంఈఏఐ సహకారంతో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ పోటీలను నిర్వహించింది. ప్రపంచ ప్రేక్షకులకు ఉపయోగపడే ప్రసిద్ధ జపనీస్ శైలి అనుసరణలను అభివృద్ధి చేయడానికి వ్యామ్ కళాకారులను ప్రోత్సహించింది. ఈ వ్యామ్ ఛాలెంజ్ ఈరోజు జరిగిన గ్రాండ్ నేషనల్ ఫినాలేతో ముగిసింది. సినిమాలు పలు దేశాల మధ్య సాంస్కృతిక దౌత్యంగా ఉపయోగపడతాయని అంతర్జాతీయ నిర్మాత ఆర్ఫీ లాంబా మోడరేట్ చేసిన సెషన్లో పాల్గొన్న నిపుణులు భావించారు. ఈ అంశంతో పాటు ఈరోజు అనేక సమకాలీన విషయాలపై మాస్టర్ క్లాసులు, ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించారు. అందులో భాగంగా బిహైండ్ ది ఫ్రేమ్ మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ సినిమాలో ప్రఖ్యాత చిత్ర నిర్మాత రిచీ మెహతాతో ఈరోజు స్ఫూర్తిదాయకమైన సెషన్ జరిగింది. ఆయన తన సృజనాత్మక ప్రయాణాన్ని, సినిమా కథ చెప్పడంలోని అనేక మెలకువలను, లోతైన అంతర్దృష్టులను పంచుకున్నారు. స్క్రిప్ట్ నుండి స్క్రీన్ వరకు విజన్, క్రాఫ్ట్ ఇలా అనేక విషయాలను ప్రస్తావించారు. అలాగే కేవలం మొబైల్ ఫోన్ ఉపయోగించి సినిమాను ఎలా తీయవచ్చనే అంశంపై బిఎన్ విచార్ తన ఆలోచనలను పంచుకున్నారు. మీడియా వినోద రంగంలో అంకుర సంస్థల ప్రభావాన్ని పెంచడానికి క్లౌడ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే మాస్టర్ క్లాస్ సెషన్ కూడా సినీ ఔత్సాహికులను ఆకట్టుకుంది. సోషల్ మీడియా అడ్వర్టైజింగ్లో భాగంగా ఇన్ఫ్లుయెన్సర్స్ పాటించవలసిన నియమావళిని ఈ సదస్సు సందర్భంగా ప్యానెల్ వివరించింది. ప్రముఖ యానిమేషన్ ఫిల్మ్ మేకర్ దిమంత్ వ్యాస్ క్లే మోడల్ మేకింగ్ ద్వారా చలనచిత్ర నిర్మాణాన్ని ఎలా చేపట్టవచ్చనే అంశంపై వర్క్షాప్ నిర్వహించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంస్థ డైరెక్టర్ లజార్ ఎలౌండో వేవ్స్ సదస్సుని విజయవంతంగా నిర్వహించినందుకు గాను భారతదేశాన్ని అభినందించారు. ఒక వీడియో సందేశంలో ఆయన ఇలా మాట్లాడుతూ, మీడియా వినోద పరిశ్రమకు చెందిన ఆవిష్కర్తలు, వాటాదారులను ఒకచోట చేర్చడంలో సానుకూల ఫలితాలను రాబట్టిందని పేర్కొన్నారు. I also congratulate India for organizing the first World Audio Visual and Entertainment, for organizing this event with the vision to foster innovation and growth within the media and entertainment sector. By bringing together industry leaders, innovators and stakeholders, the summit not only showcases the country's dynamic role in content creation, but also paves the way for deeper international engagement and new opportunities across the sector. భారతీయ సృజనాత్మక శక్తిని ప్రపంచ వేదికపై నిలపాలనే లక్ష్యంతో 4 రోజుల పాటు నిర్వహించిన ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ సదస్సు మీడియా వినోద రంగంలో నూతన అవకాశాలతో పాటు సమకాలీన సవాళ్లు, సమస్యలపై దృష్టి సారించింది. భారతీయ యానిమేషన్, గేమింగ్, కామిక్స్, సినిమా, మీడియా రంగాలను మరింత బలోపేతం చేయడానికి ఈ వేవ్స్ సదస్సు దోహదపడిందనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు మీరు వేవ్స్ సదస్సుపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.